ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ AMS BR న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. లక్ష చేప పిల్లలను చెరువులో వదిలిన మంత్రి సవితమ్మ రొద్దం. సత్యసాయి జిల్లా రొద్దం పెద్ద చెరువులో చేపల పెంపకందారుల కోసం లక్ష చేప పిల్లలను చెరువులో వదిలారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలలో భాగంగా మత్స్య పరిశ్రమ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మత్స్యకారులకు 40% సబ్సిడీతో చేప పిల్లలను ఇవ్వడం మరియు వారికి కావాల్సిన పనిముట్లు, వలలు, బోట్లు, చేపలు రవాణా కొరకు 2 వీలర్లు, ఆటోలు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా చేపల ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ అని, అలాగే రొయ్యల పెంపకంలో 70% పైన ఉందని మంత్రి సవిత అన్నారు. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు చెడు సంఘం అధ్యక్షుడు రఘునందన్ గారు వేదికగా రాసిన కోరుతున్నా. ఇప్పుడు మన విషయం ఏడు సాగర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మినిస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, మా సొసైటీ మెంబర్లకి అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన రొద్దం పెద్దగోడిపల్లి సొసైటీ పరిధిలో రొద్దం పెద్ద చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించి మత్స్యకారులు 50 మంది మత్స్యకారులు ఉన్నారు. 50 మంది మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. PMMSY పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మన చెరువు నందు 1 లక్ష చేపలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చెరువు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ కుటుంబాల అభివృద్ధి పథంలో పోగిరి వర్క్ చేసాము. దాంట్లో 9 లక్షలకు ఎస్టిమేట్ వేసాము. అది కూడా మేడం గారు ఈ పెద్ద చెరువు విజిట్ చేసినప్పుడే ప్రికాషనరీ మెజర్ తో నీళ్లు రాకనే చెరువు చాలా డ్యామేజ్ ఉందని ముందుగానే అంచనాతో మీరు చాలా జాగ్రత్తగా ఉండి FDR వర్క్ పెట్టించమన్నారు. అది ఆ మేడం గారిని వెళ్ళి 2 రోజులకే నైట్ కి వచ్చి మరోబారి స్టేజ్కి వచ్చిన రోజుకే 1 రోజులో వర్షం వచ్చింది పోగిరికి. ఆ రోజు మరుసటి రోజు మేము యుద్ధ ప్రాతిపదికన చెరువు మరో గాని, తూము గాని, కట్ట గాని FDR వర్క్ కింద మరమ్మతులు చేసి పెట్టాము. ఇందాక ఇదే మండలంలో ఈ చెర్లోపల్లి కానీ, రాంపురం కానీ, సోమందపల్లి మండలంలో కానీ, పరిగి మండలంలో కానీ, గోరంట్ల మండలంలో కూడా ప్రతిపాదన చేసి పంపిస్తున్నాము. ఈ ప్రతిపాదనలో అయితే మనకు నీరు ప్రతి చుక్క చెరువులో ఒడిసిపట్టి రైతులకు మంచి చేకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏడీ గారికి, మరి ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ఎస్సీ గారికి, ఈఈ గారికి, మరి డిపార్ట్మెంట్కి, మరి ఇక్కడ విచ్చేసిన అధికారులకు మరియు మన నాయకులకు, NDA కూటమి నాయకులకు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు మరియు ఫిషర్మ్యాన్ సొసైటీ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మన పెద్ద చెరువు అంటే నియోజకవర్గంలోనే పెద్ద చెరువు, మరి ఇందాకే డిపార్ట్మెంట్ వారు కూడా వివరించారు. మరి ఈరోజు ఎందుకంటే చేప పిల్లల్ని కూడా వదిలి దాంట్లో కూడా సంపద సృష్టించి ఉపాధి చూపించాలనేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ సుమారుగా 1,00,000 పిల్లలకు ప్లాన్ చేశారు. 1,00,000 పిల్లలు మనం వదిలిపోతున్నాం. దీనివల్ల ఫిషర్మ్యాన్ సొసైటీ వారికి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే మనం ఉపాధి కల్పించిన వారు అవుతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడైతే తక్కువ ఫిషర్మ్యాన్స్, యాక్చువల్గా అయితే మన ప్రభుత్వం రాగానే గతంలో చాలా ఫిషర్మ్యాన్స్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. మన పక్క తక్కువ కానీ ఆ పక్క ఎక్కువగా రొయ్యల చెరువులు, చేపల చెరువులు మరి ఎక్కువగా ఉంటాయి. మరి మన ప్రభుత్వం రాగానే మన భారతదేశంలోనే ఎక్కువగా చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. 22% మనమే ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి రొయ్యల ఉత్పత్తి కూడా 70% మన రాష్ట్రంలోనే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా మరి మన ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, మరి ఒక పక్క మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్పత్తి పెంచడం, ఇంకా ఉత్పత్తి పెంచాలి, దేశంలోనే ప్రథమంగా ఉన్నాం కానీ ఇంకా పర్సెంటేజ్ పెంచాలన్నది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అదే విధంగా మరి ఈ ఫిషర్మ్యాన్స్ కి